హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. టీ తాగిండ్రా? టిఫిన్ ఏం చేసిండ్రు మీరు? మా టిఫిన్ అయితే ఈరోజైతే పిల్లలకైతే ఇడ్లీ చేస్తున్నా పల్లీల చట్నీతో. ఇంకా మార్నింగ్ ఏమైంది, మార్నింగ్ తొందరగా లేయడం అవుతుంది. ఇంకా పొయ్యి దగ్గర పని చేసుకోవాలంటే టైం అంతా అయిపోతుంది అనమాట. ఫాస్ట్గా పొయ్యి దగ్గర కాదు, మనం కాపుకుంటూ కూర్చుంటే పని కాదు. ఇంకా మా బాబుకి 7:30 లోపల స్కూల్లో ఉండాలన్నమాట. ఇంకా అందుకే నేను గ్యాస్ దగ్గరనే చేస్తున్నా. 2 డేస్ నుంచి చలి కూడా ఎక్కువ ఉంది, అయినా కానీ గ్యాస్ దగ్గరనే చేయడం అవుతుంది. మార్నింగ్ చేద్దామంటే 5 o'clock పోయి ఆడ కూర్చుందామంటే కొంచెం చీకటి ఉంటుంది. ఏమన్నా ఆకులు ఏమన్నా పురుగు పడ్డా కనిపిస్తలేదు, వెళ్తిరు అంత ఉండదు కదా. లైట్లు ఎన్ని వేసినా అక్కడ చెట్లు ఉన్నాక కనిపిస్తలేవు. అందుకనే నేను ఇంకేం చేసిన అంటే ఇంట్లోనే చేస్తున్నా. పిల్లలు కొంచెం వెళ్తురు ఉన్నప్పుడు చేస్తే పిల్లలకి కనిపిస్తుంది కూడా, ఏదైనా చేసినా మనం పడుతుందా లేదా అన్నట్టు. అందుకని ఇంకా 6 అయితే పర్వాలేదు, కానీ ఇంకా నేను తొందరగా లేచి చేస్తున్నాను అనమాట. మా బాబుకి టిఫిన్ కట్టియాలి. మార్నింగ్ 7:30 లోపల ఉండాలి స్కూల్ అనమాట. ఇక్కడైతే మా బాబు ఇద్దరికైతే పాలైతే కల్పించి ఇడ్లీకి అయితే రెడీ చేసి పెట్టిన. ఇక్కడ చూడండి పల్లీలు కూడా కాల్చిన. ఇంకా మేమైతే ఇది రాషన్లో చాయ్ పత్తి అంటే చాలా బాగుంటుంది. మాకు రేషన్ కార్డు వచ్చినప్పటి నుంచి మేము యూజ్ చేస్తున్నాం. చాలా బాగుంది, టేస్ట్ ఇది. ఇంకా రేషన్లోనే తీసుకుంటాము. 4 ప్యాకెట్స్ 5 ప్యాకెట్స్ తీసుకుంటే 1 month దాకా వస్తుంది. చిన్నగానే ఉంటాయి, ఏమి ఉండవు అంటే 35-40 రూపీస్ ఉంటుంది అనమాట అది. ఇంకా ఇది ఇక్కడైతే పల్లి చట్నీకి అయితే రెడీ చేసేసి అన్ని పాలు మాకు కూడా టీ పెట్టేసుకుంటున్నాము. ఇంకా ఇడ్లీ అయితే రెడీ చేస్తున్నా. మా బాబు స్నానం చేసుకొచ్చే లోపలైతే వాళ్ళకి ఇడ్లీ అవుతుంది కదా అని ఇంకా అక్కడ చాయ్ పెట్టేసి ఇక్కడైతే ఇడ్లీ పెడుతున్నా. ఇడ్లీ ఏమంటే కొంచెం తొందరగా అవుతుంది, మళ్ళీ వాళ్ళు తింటారు, ఇష్టంగా తింటారు కనుక ఇడ్లీ పెడతాను అనమాట. వాళ్ళకి ఇష్టమైంది, అందుకే ఇడ్లీ పెడుతున్నా. ఇక్కడైతే పల్లీ చట్నీ చేస్తున్నా. పల్లీలు అయితే కాల్చి ఫస్ట్ మార్నింగ్ లేవగానే అవి కాల్చి పక్కకు పెట్టుకుంటే కొంచెం చల్లారిపోతాయి కదా, అందుకని ఇంకొంచెం పక్కకైతే పెట్టుకున్నా. ఇంకా అవి అయితే ఇంకా ఫ్రై అయిన తర్వాత మిర్చి టమాటా అయితే ఆయిల్లో ఫ్రై చేసి దీంట్లో మిక్సీ పట్టుకొని చట్నీ చేసేసుకుంటున్నా. చట్నీ చేసుకున్నాక ఇంకా వాళ్ళకి కొంచెం అప్పటి వరకు కొంచెం పాలు తాగుతూ ఉంటుంటారు కదా. ఇంకా టిఫిన్ కట్టియడానికి తొందరగా నాకు కూడా టైం సేవ్ అవుతుంది. ఇక్కడైతే టీ పెట్టిన. ఇంకా మా బాబు వెళ్ళిపోయిన తర్వాతనే మా టీ తాగడం అవుతుంది. ఇక్కడ చట్నీ కూడా గట్టిగానే చేసిన, వాటర్ ఏం చేయలేదు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి టిఫిన్ కట్టిస్తే కారిపోతుంది మా బాబుకి. అందుకని ఇంకా నేను చట్నీ అయితే గట్టిగా చేసిన. ఇక్కడ చట్నీ కూడా అయిపోయింది, తాలింపు వేసేసిన. ఇంకా వేడి ఇడ్లీలు అయితే ప్లేట్లు వేసిస్తున్నా, తిని వెళ్తారని అన్నారు. అందుకని ఇంకా టిఫిన్ కూడా వద్దులే, మధ్యాహ్నం ఏదైనా చేసి పంపి మమ్మీ అన్నారు. అందుకని ఇంకా నేను మధ్యాహ్నానికి పంపిద్దామని రెడీ అయిపోయినాయి. ఇక్కడ టిఫిన్ ప్లేట్ అయితే రెడీ చేసి ఇస్తున్నా. వీడియో నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇడ్లీలు అయితే చాలా మెత్తగా వచ్చినాయి ఫ్రెండ్స్. మీరు ఒకసారి అయితే దాంట్లో మెంతులు వేసి చూడండి, చాలా బాగుంటుంది పప్పులు నానబెట్టేటప్పుడు. ఒక వీడియో పెడుతున్న అయ్యప్ప స్వామిది, ఫుల్ వీడియో చూడండి. ఓకేనా, బాయ్.